రామాయణంలో అతి విచిత్రమైన పాత్రెవరో తెలుసా? కుంభకర్ణుడు. అతను నెలల తరబడి నిద్రపోయేవాడు. ఎందుకు? వరం కోసం చేసిన తపస్సు. కుంభకర్ణుడు చాలా శక్తివంతుడు. అతను బ్రహ్మని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. వరాన్నడిగే సమయంలో ఒక పెద్ద తప్పు జరిగింది. అతను ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసనం అడగాలి అనుకున్నాడు. కాని మాటలు మారిపోయాయి. నిద్రాసనం అంటే నిద్ర అయిపోయింది. కొన్ని కథలు చెప్తున్నాయి, దేవతలు భయపడి అతని మాటలు మార్చించారని. అలా అతనికి నిద్రవరం లభించింది. నెలలపాటు నిద్ర, కొద్ది రోజులు మాత్రమే మేల్కొనడం. యుద్ధంలో పాత్ర. యుద్ధంలో అతన్ని మేల్కొలిపారు. అతను మహాయోధుడిగా పోరాడాడు. చివరకు వీరమరణం పొందాడు. అన్టోల్డ్ ట్రూత్ అంటే లోతైన అర్థం. కుంభకర్ణుడి కథ ఒక ఐరనీ. శక్తి ఉంది, కాని ఉపయోగించలేకపోయాడు. సామర్థ్యం ఉన్నా సరైన అవకాశం లేకపోతే అది వృధా. కుంభకర్ణుడు నిద్రపోలేదు, అతని శక్తి నిద్రపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.